శ్రీ సాయి సత్ చరిత్రము 37వ అధ్యాయము. ఓం శ్రీ సాయి నాథాయ నమః. శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 37వ అధ్యాయము. చావడి యుత్సవము. హేమాడ్ పంతు ఈ అధ్యాయములో కొన్ని వేదాంత విషయములు ప్రస్తావించిన పిమ్మట చావడి యుత్సవము గూర్చి వర్ణించుచున్నాడు. साई साई राम साई राम साई राम 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 साई साई राम. చావడి యుత్సవము. బాబా సేనసాలను ఇదివరకే వర్ణించితిని. వారు ఒకనాడు మసీదులోనూ ఇంకొకనాడు చావడిలోనూ నిద్రించుచుండిరి. మసీదుకు దగ్గరగనే చావడి 2 గదులతో నుండెడిది. బాబా మహాసమాధి చెందువరకు ఒకరోజు మసీదులో ఇంకొక రోజు చావడిలో నిద్రించుచుండిరి. 1909 డిసెంబరు 10 తేదీ నుండి చావడిలో భక్తులు పూజాహారతులు జరుప మొదలెడిరి. వారి కటాక్షముచే దీనినే ఇప్పుడు వర్ణింతుము. చావడిలో నిద్రించు సమయము రాగా భక్తులు మసీదులో గుమిగూడి కొంతసేపు మండపములో భజన చేసెడివారు. భజన బృందము వెనుక రథము, కుడివైపు తులసీ బృందావనమును, ముందర బాబా వీని మధ్య భజన జరుగుచుండెను. భజనయందు ప్రీతిగల పురుషులు, స్త్రీలు సరియైన కాలమునకు వచ్చుచుండిరి. కొందరు తాళములు, చిరితలు, మృదంగము, కంజిర, మద్దెలు పట్టుకుని భజన చేయుచుండెడివారు. సూదంటు రాయవలే సాయిబాబా భక్తులందరినీ తమ వద్దకు ఈడ్చుకునెడివారు. బయట బహిరంగ స్థలములో కొందరు దివిటీలు సరిచేయుచుండిరి. కొందరు పల్లకి నలంకరించుచుండిరి. కొందరు బెత్తములను చేతధరించి శ్రీ సాయినాథ మహారాజ్ కీ జై యని కేకలు వేయుచుండిరి. మసీదు మూలలు తోరణములతో నలంకరించుచుండిరి. మసీదు చుట్టూ దీపముల వరుసలు కాంతిని వెదజల్లుచుండెను. బాబా గుడ్లము శ్యామకర్ణ సజ్జితమై బయట నిలుచుచుండెను. అప్పుడు తాత్యాపాటీలు కొంతమందిని వెంటబెట్టుకుని వచ్చి బాబాను సిద్ధముగా నుండుమని చెప్పెడివాడు. బాబా నిశ్చలముగా కూర్చోనెడివారు. తాత్యాపాటీలు వచ్చి బాబా చంకలో చేయివేసి లేవనెత్తుచుండెను. తాత్యా బాబాను మామాయని పిలిచెడివారు. నిజముగా వారి బాంధవ్యము మిక్కిలి సన్నిహితమైనది. బాబా శరీరముపై మామూలు కఫనీ వేసికొని, చంకలో సటకా పెట్టుకుని, చిలుమును పొగాకును తీసుకుని, పైన ఉత్తరీయము వేసుకుని, బయలుదేరుటకు సిద్ధపడుచుండిరి. పిమ్మట బాబా తన కుడిపాదము బొటనవ్రేలుతో ధునిలోని కట్టెలను ముందుకు త్రోసి, కుడిచేతితో మండుచున్న దీపము నార్పి, చావడికి బయలుదేరెడివారు. అన్ని వాయిద్యములు మ్రోగెడివి. మతాబా మందు సామాను లనేక రంగులు ప్రదర్శించుచూ కాలెడివి. పురుషులు, స్త్రీలు బాబా నామము పాడుచు మృదంగము, వీణ సహాయముతో భజన చేయుచూ ఉత్సవములో నడుచుచుండిరి. కొందరు సంతసముతో నాట్యమాడుచుండిరి. కొందరు జెండాలను చేత బట్టుకునుచుండిరి. బాబా మసీదు మెట్లపైకి రాగా భాల్దారులు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై అని కేకలు పెట్టుచుండిరి. బాబా కిరుప్రక్కల చామరములు మొదలగునవి పట్టుకుని విసరుచుండిరి. మార్గమంతయు అడుగులకు మడుగులు పరచెడువారు. వానిపై బాబా భక్తుల కేకలుతో నడచెడువారు. తాత్యా ఎడమ చేతిని మహాల్సాపతి కుడి చేతిని, బాపుసాహెబు జోగ్ శిరస్సుపై ఛత్రమును పట్టుకునెడివారు. ఈ ప్రకారముగా బాబా చావడికి పైనమగుచుండెను. బాగుగాను పూర్తిగాను నలంకరించిన ఎద్ద గుడ్లము శ్యామకర్ణదారి తీయుచుండెను. దాని వెనుక పాడెడువారు, భజన చేయువారు, వాయిద్యముల మ్రోగించువారు, భక్తుల సమూహం ఉండెడిది. హరినామస్మరణతోనూ బాబా నామస్మరణతోనూ ఆకాశము బద్దలగునట్లా మారుమ్రోగుచుండెను. ఈ మాదిరిగా శోభాయాత్ర మసీదు మూల చేరుసరికి ఉత్సవములో పాల్గొను వారందరూ ఆనందించుచుండిరి. ఈ మూలకు వచ్చుసరికి బాబా చావడివైపు ముఖము పెట్టి నిలిచి యొక్క విచిత్రమైన ప్రకాశముతో వెలిగెడివారు.
వారి ముఖము ఉదయసంధ్య వలె లేదా బాలభానుని వలె ప్రకాశించుచుండెను. అచట బాబా ఉత్తరము వైపు ముఖము బెట్టి కేంద్రీకరించిన మనస్సుతో నిలచెడివారు. వారెవరినో పిలుచునటుల గనిపించెడిది. సమస్త వాయిద్యములు మ్రోగుచున్నప్పుడు బాబా తన కుడిచేతిని క్రిందకు మీదకు ఆడించెడివారు. అట్టి సమయమున కాకాసాహెబు దీక్షిత్ ముందుకు వచ్చి ఒక వెండి పళ్లెములో పువ్వులు గులాల్ పొడిని దీసుకుని బాబాపై పెక్కుసార్లు చల్లుచుండెను. అట్టి సమయమందు సంగీత వాయిద్యములు వాని శక్తి కొలదీ ధ్వనించుచుండెను. బాబా ముఖము స్థిరమైన ద్విగుణీకృత ప్రకాశముతోనూ సౌందర్యముతోడను వెలుగుచుండెను. అందరూ ఈ ప్రకాశమును మనసారా గ్రోలుచుండిరి. ఆ దృశ్యమును ఆ శోభను వర్ణించుటకు మాటలు చాలవు. ఒక్కొక్కప్పుడానందమును భరించలేక మహల్సాపతి దేవత యావేశించిన వానివలే నృత్యము చేయువాడు. కాని బాబా యొక్క ధ్యానమేమాత్రమూ చెదరక యుండెడిది. చేతిలో లాంతరు పట్టుకుని తాత్యాపటీలు బాబాకు ఎడమప్రక్క నడచుచుండెను. భక్త మహాల్సాపతి కుడివైపు నడచుచూ బాబా సెల్లాయించును పట్టుకునెడివాడు. ఆ యుత్సవమెంతో రమణీయముగా నుండెడిది. వారి భక్తి చెప్పనలవి కానిది. ఈ పల్లకి యుత్సవమును చూచుటకు పురుషులు, స్త్రీలు, ధనికులు, పేదవారు గుమిగూడుచుండిరి. బాబా నెమ్మదిగా నడచుచుండెను. ప్రేమభక్తులతో భక్తమండలి బాబా కిరుప్రక్కల నడుచూచుండెడివారు. వాతావరణమంతయు ఆనందపూర్ణమై యుండగా శోభాయాత్ర చావడి చేర్చుండెను. ఆ దృశ్యము, ఆ కాలము గడచిపోయినవి. ప్రస్తుతముగాని ఇక ముందుగాని యా దృశ్యమును గనలేము. అయినను ఆ దృశ్యమును జ్ఞప్తికి తెచ్చుకుని భావన చేసినచో మనస్సుకు శాంతి, తృప్తి కలుగును. చావడి బాగుగా నలంకరించుచుండిరి. దానిని తెల్లని పైకప్పుతోనూ నిలువుటద్దములతోనూ అనేక రంగుల దీపములతోనూ వ్రేలాడగట్టిన గాజుబుడ్డీలతోనూ అలంకరించుచుండిరి. చావడి చేరగనే తాత్యా ముందు ప్రవేశించి యొక్క యాసనము వేసి బాలీసును ఉంచి బాబాను కూర్చుండబెట్టి మంచి ఎంగరఖా తొడిగించిన పిమ్మట భక్తులు బాబాను 1000 విధముల పూజించుచుండిరి. బాబా తలపై తురాయి కిరీటమును బెట్టి పువ్వుల మాలలు వేసి మెడలో నగలు వేయిచుండిరి. ముఖమునకు కస్తూరి నామమును మధ్యను బుట్టును పెట్టి మనస్ఫూర్తిగా బాబావైపు హృదయానందకరముగా జూచెడివారు. తలపై కిరీటము అప్పుడప్పుడు తీయిచుండెడివారు. లేనిచో బాబా దానిని విసరివైచునని వారికి భయము. బాబా వారి యంతరంగమును గ్రహించి వారి కోరికలకు లొంగియుండెడివారు. వారు చేయుదానికి అభ్యంతర పెట్టువారు కాదు. ఈ అలంకారముతో బాబా మిక్కిలి సుందరముగా గనుపించుచుండిరి. నానాసాహెబు నిమోన్కర్ గిగ్గున తిరుగు కుచ్చుల ఛత్రములు పట్టుకునుచుండెను. బాపూసాహెబు జోగ్ యొక్క వెండి పళ్లెములో బాబా పాదముల కడిగి యర్ఘ్యపాద్యములర్పించి చేతులకు గంధము పూసి తాంబూలము నిచ్చుచుండెను. బాబా గద్దెపై కూర్చొనియుండగా తాత్యా మొదలగు భక్తులు వారి పాదములకు నమస్కరించుచుండిరి. బాలీసుపై ఆనుకుని బాబా కూర్చునియుండగా భక్తులు ఇరువైపుల చామరములతోనూ విసనకైళ్లతోనూ విసరిచుండిరి. అప్పుడు శ్యామ చిలుమును తయారుచేసి తాత్యాకు ఇవ్వగా నతడొక పీల్పు పీల్చి బాబాకిచ్చుచుండెను. బాబా పీల్చిన పిమ్మట భక్త మహాల్సాకు ఇచ్చెడువారు. తదుపరి ఇతరులకు లభించుచుండెను. జడమగు చిలుము ధన్యమైనది. మొట్టమొదట అది అనేక తపః పరీక్షల కాగవలసి వచ్చెను. కుమ్మరులు దానిని త్రొక్కుట, ఎండలో ఆరబెట్టుట, నిప్పులో కాల్చుట వంటివి సహించి తుదకు అది బాబా ముద్దుకు హస్తస్పర్శకు నోచుకున్నది. ఆ యుత్సవము పూర్తి అయిన పిమ్మట భక్తులు పూలదండలను బాబా మెడలో వేసెడివారు. వాసన చూచుటకు పువ్వుల గుత్తులను చేతికిచ్చేవారు. బాబా నిర్వ్యామోహము అభిమానరాహిత్యముల కవతారమగుటచేత ఆ అలంకరణములనుగాని మర్యాదలనుగాని లెక్కపెట్టువారు కారు. భక్తలందుగల యనురాగముచే వారి సంతుష్టి కొరకు వారి ఇష్టానుసారము చే యుటకు ఒప్పుకునుచుండిరి. ఆఖరుకు బాపూసాహెబ్ జోగ్ సర్వలాంఛనములతో హారతినిచ్చువాడు. హారతి సమయమున బాజాభజంత్రి మెడతాళములు స్వేచ్ఛగా వాయించువారు. హారతి ముగిసిన పిమ్మట భక్తులు ఆశీర్వాదమును పొంది బాబాకు నమస్కరించి యొకరి తరువాత నొకరు తమ తమ ఇండ్లకు బోవుచుండిరి. చిలుము, అత్తరు, పన్నీరు సమర్పించిన పిమ్మట తాత్యా ఇంటికి పోవుటకు లేవగా
బాబా ప్రేమతో నాతనితో నిట్లనెను. నన్ను కాపాడుము. నీకిష్టమున్నచో వెళ్ళుముగాని రాత్రి ఒకసారి వచ్చి నా గూర్చి కనుగొనుచుండుము. అట్లనే చేయుదుననుచూ తాత్యా చావడి విడచి గృహమునకు పోవుచుండెను. బాబా తన పరుపును తానే యమర్చుకునువారు. 50-60 దుప్పట్లను ఒకదానిపై నింకొకటి వేసి దానిపై నిద్రించువారు. సాయిరాం సాయిరాం సాయి సాయిరాం 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 సాయి సాయిరాం. మనము కూడా ఇప్పుడు విశ్రమించెదము. ఈ అధ్యాయమును ముగించకముందు భక్తులకొక మనవి. ప్రతిరోజు రాత్రి నిద్రించుటకు ముందు సాయిబాబాను వారి చావడి యుత్సవమును జ్ఞప్తికి తెచ్చుకొనవలెను. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. శాంత్యః శాంత్యః శాంత్యః. 37వ అధ్యాయము సంపూర్ణము. 5వ రోజు పారాయణము సమాప్తము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.